హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను గురు పౌర్ణమి రోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళాను. ఈ ప్లేస్ మనకి హైదరాబాద్కి 50 కిలోమీటర్స్ దూరం చేగూర్ రోడ్డు కన్హా అనే గ్రామంలో ఉన్న కన్హా శాంతివనం. ఇది శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సెంటర్ వాళ్ళండి. ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. మనకి గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ చాలా గ్రీనరీ. ఇక్కడికి వస్తే మనం ఎంతో ఆక్సిజన్ని పోగు చేసుకున్నట్టే, అంత బాగుంది చూడడానికి. ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే 1,00,000 మెంబర్స్ కూర్చొని ఎట్ ఏ టైం ఇక్కడ మెడిటేషన్ చేయవచ్చు. అలా డిజైన్ చేశారు ఈ ప్లేస్ని. చూడడానికి చాలా లైట్ వెయిట్ స్ట్రక్చర్, మొత్తం ఐరన్ రాడ్స్తో చేశారు. పైన షీట్స్ కూడా వేశారు, ఎందుకంటే అన్ని క్లైమేట్స్కి సూటబుల్గా ఉండాలని అలా డిజైన్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు, మనకి 2 LED స్క్రీన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు థిక్ బ్లూ చైర్స్, మరోవైపు లైట్ బ్లూ చైర్స్ ఉన్నాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపరేట్గా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఇవి 2 కాన్ఫరెన్స్ హాల్స్ అండి. ఏవైనా మీటింగ్స్ జరిగినప్పుడు ఈ హాల్స్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కో కాన్ఫరెన్స్ హాల్లో 600 మెంబర్స్ దాకా పడతారంటండి. చూడడానికి చాలా బాగుంది. ఈ మెడిటేషన్ హాల్స్ మొత్తం 30 ఎకర్స్లో డిజైన్ చేశారు. కన్హా శాంతివనం మొత్తం 1400 ఎకర్స్ పైనే ఉంటుందని అంటున్నారు. బట్ చూడడానికి బాగుంది. ఏవైనా ప్రత్యేకమైన డేస్లో ఫ్లాగ్ హోస్టింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది అకామిడేషన్. కింద ఒక బెడ్, పైన ఒక బెడ్ అయితే ఉంది. బాత్రూమ్స్ కామన్ అందరికీ, సపరేట్గా అయితే ఏముండవు. కామన్ బాత్రూమ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి సపరేట్గా ఉంటాయి. ఇది నేను చూపించేది ఒక బ్లాక్ మాత్రమే. ఇలాంటివి మనకి 4 బ్లాక్స్ అయితే ఉంటాయండి. 4 బ్లాక్స్ 4 డిజైన్స్తో ఉంటాయి. కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్. ఒక్కొక్క బ్లాక్లో 8,000 పీపుల్స్ స్టే చేయొచ్చు. ఇక్కడ కూడా మెడిటేషన్ అనేది చేసుకుంటున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారండి. మనం ఇక్కడ స్టే చేయాలంటే పర్ డే 150 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. బెడ్ ఛార్జ్ 150 రూపీస్. ఫుడ్కి ఎక్స్ట్రా తీసుకుంటారు. ఫుడ్ మనీ వచ్చేసి 90 రూపీస్ పే చేయాలి. బెడ్ ఛార్జ్ 150 రూపీస్. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. మేము వెళ్ళింది గురు పౌర్ణమి రోజు కాబట్టి ఇక్కడ స్టాల్స్ కూడా కండక్ట్ చేశారు. నార్మల్ డేస్ అయితే ఇక్కడ స్టాల్స్ ఏమీ పెట్టరండి. బండారాస్ జరిగేటప్పుడు ఏదైనా స్పెషల్ డేస్లో మాత్రమే స్టాల్స్ అనేవి ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టాల్స్లో అన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. ముఖ్యంగా మట్టి పాత్రలు చాలా బాగున్నాయి, బట్ చాలా కాస్ట్. మనమైతే కొనలేము. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అన్ని రకాల స్టాల్స్ అయితే కండక్ట్ చేశారు. అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ చిన్న డీమార్ట్ కూడా ఉంది. ఈ డీమార్ట్లో మనకు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రెస్సెస్, ఇంటి మనకి ఏవైతే కావాలో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఐరన్ బెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నార్మల్గా అన్ని రోజులు అందరూ ఫిల్ అయిపోతే పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఐరన్ బెడ్స్ కూడా ఉన్నాయి. పర్ డే బెడ్ ఛార్జ్ వచ్చేసి 15. ఈ ఐరన్ బెడ్స్కి అయితే 500 దాకా తీసుకుంటారంటండి అమౌంట్ పర్ డేకి. అది వీటిని ABCD కంఫర్ట్ డార్మిటరీస్ అని అయితే అంటారు. ఈ డార్మిటరీస్ కాకుండా ఇంకా షెడ్స్ కూడా ఉన్నాయి. ఆ షెడ్స్లో అయితే మనం కింద పడుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి న్యాచురల్ ఆయిల్స్. కింద పడుకోలేని వాళ్ళు ఐరన్ బెడ్స్ అయితే తీసుకోవచ్చండి. ఆ ఐరన్ బెడ్స్కే 500 దాకా ఛార్జ్ చేస్తారు. ఇది లైబ్రరీ. ఇందాక చూసాం కదా బుక్స్, అవన్నీ ఇక్కడైతే ఉంటాయి. కొన్ని వేల బుక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. చూడొచ్చు మనం. చుట్టూ గ్రీనరీ, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ డైనింగ్ హాల్. చాలామంది ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు. నేను వెళ్ళిన రోజు 2 చపాతీస్, అన్లిమిటెడ్ రైస్, 2 కర్రీస్, పప్పు, మజ్జిగ అయితే ఇచ్చారు. డైలీ ఇలానే ఉంటుంది, బట్ డే టు డే కర్రీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారంట. ఇది వచ్చేసి పెరల్ 5 స్టార్ హోటల్. దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. ఈ హోటల్ కాస్ట్ వచ్చేసి పర్ డే 5,000 ప్లస్ GST ఉంటుంది విత్ ఫుడ్. చూడ్డానికి బాగుంది, బట్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడైతే మనకి కన్హావనంలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేమైతే యాత్రా గార్డెన్ చూడాలనుకుంటున్నాము. అందుకని యాత్రా గార్డెన్ చూడడానికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చుట్టూ కొబ్బరి చెట్లు, ఎంతో బాగుంది ఇక్కడ. మేము వెళ్ళిన రోజు వర్షం అయితే బాగా ఉంది. ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్కి అయితే 160 ప్లస్ దేశాల నుంచి వస్తూ ఉంటారండి. డైలీ మార్నింగ్, ఈవినింగ్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మార్నింగ్ వచ్చేసి 6:30 to 7:30, ఈవినింగ్ 5:30కి ఉంటుంది. డైలీ ఇక్కడికి కొన్ని వేల మంది వచ్చి మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటారు. బండారాస్ జరిగేటప్పుడు కొన్ని లక్షల మంది వస్తుంటారు ఇక్కడికి. నార్మల్ డేస్లో అంత కనిపించరు, బట్ సండే అయితే మార్నింగ్ 9 o'clock ఉంటుంది మెడిటేషన్. అప్పుడు సత్సంగం ఉంటుంది.
ఇక్కడ మనకి మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ట్రైనర్స్ కూడా ఉంటారు. వీళ్ళు ఉచితంగా మెడిటేషన్ క్లాసెస్ అనేవి తీసుకుంటారు. ఎటువంటి ఛార్జ్ సింగిల్ రూపీ కూడా వీళ్ళైతే తీసుకోరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఐరన్ రాడ్స్కి బండారాస్ జరిగేటప్పుడు మొత్తం అన్ని దేశాల ఫ్లాగ్స్ అయితే కడతారు. చాలా బాగుంటుంది. అప్పుడు వచ్చి మాత్రమే ఇక్కడ ఎందుకు చేస్తూ ఉంటారు మెడిటేషన్ అంటే, పైనుంచి దివ్య ఆశీస్సులు అనేవి వాళ్ళకి లభిస్తూ ఉంటాయని వాళ్ళ నమ్మకం. అందుకే ఆ 3 days చాలామంది జనాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. చూస్తున్నారా, ఇక్కడ ఎన్నో రాడ్స్ అయితే ఉన్నాయి. ఆ టైంలో మాత్రమే ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని దేశాల ఫ్లాగ్స్ అనేవి ఇక్కడ ఎగరవేస్తూ ఉంటారు. ఇంకేమైనా స్పెషల్ డేస్లో కూడా ఎగరవేస్తూ ఉంటారు, నాకైతే తెలియదు అంతగానం. బట్ ఆ 3 days ఇయర్లీ 4 times అయితే బండారాస్ జరుగుతాయండి. అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది మీకు చెప్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఆ డేస్లో వస్తే ఆ గురూజీ వాళ్ళ ఆశీస్సులు అనేవి మీకు కూడా లభిస్తాయి. కాబట్టి ఆ డేస్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఫిబ్రవరి 1st, 2nd, 3rd, April 29th, 30, May 1st, Jan 23rd, 24th, 25th, September 17th, 18th, 19th. ఇక్కడ చూస్తున్నారా, ఆయన చైతన్య మహాప్రభువు. మేము యాత్రా గార్డెన్లోకి ఎంటర్ అయ్యాము. చూడ్డానికి చాలా బాగుంది. మీరు యాత్రా గార్డెన్కి వస్తే మస్ట్ అండ్ షుడ్ ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ చిన్న శబ్దం చేసినా చాలా రీసౌండ్ అయితే వస్తుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. చూస్తున్నారుగా, ఈ సర్కిల్లో కూర్చొని మనం మెడిటేషన్ అనేది చేస్తే ఆ పవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. చుట్టూ గ్రీనరీ ఎంతో బాగుంది. ఇది ఫిబ్రవరిలో జరిగేవి లాలాజీ గారివి, ఏప్రిల్లో జరిగేవి బాపూజీ గారివి, జనవరిలో జరిగేవి చారీజీ గారివి, సెప్టెంబర్లో జరిగేవి దాజీ గారి బర్త్డేస్ అండి. ఇయర్లీ 4 times బండారాస్ అనేవి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. ఈ యాత్రా గార్డ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ చాలామంది గాడ్స్ ఉన్నారు. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మీరాబాయి, సరస్వతి మాత, రాముడు, పరివారము, చైతన్య మహాప్రభువు, జీసస్, యమధర్మరాజు, దుర్గామాత, ఇలా చాలామంది ఉన్నారు. ఇలా అందరినీ చూసుకుంటూ చివరికి యమధర్మరాజుని చూడకుండా పరమాత్మని చేరుకోవడమే దీని ముఖ్య లక్ష్యం. అలా డిజైన్ చేశారండి. బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి చాలామంది మెడిటేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మెయిన్ కాన్సెప్ట్ మనలో ఉన్న ప్రాణశక్తి, ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి ఈ మెడిటేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల లాస్ట్కి మనకి మోక్షం కూడా పొందుతాము. అందువల్ల మెయిన్ మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటారు. అలా కాకపోయినా మన హెల్త్ కోసమైనా మెడిటేషన్ అనేది చేస్తూ ఉండాలి. మెడిటేషన్ చేస్తే మనకి చాలా ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది. చూస్తున్నారా, చుట్టూ ఎంతో చెట్లు, చాలా బాగుంది ఈ ప్లేస్. ఇంకా ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. నాకు తెలిసి 9 stalls దాకా ఉన్నాయి. అన్ని దేశాల నుండి వస్తున్నారు కాబట్టి అందరికీ అనుగుణంగా ఇక్కడైతే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాంటీన్ కూడా చాలా పెద్దది. కాస్ట్ నాకు రీజనబుల్గానే అనిపించింది.